ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతీ ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జాతక విధానం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం చెప్తున్నాను. ముఖ్యంగా ఇలా నక్షత్ర విధానంలో చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, శ్రావణ నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగము వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విధానాలు కొన్ని జరగబోతున్నాయి. ఊహించని సంఘటనలు, ఊహించని కొన్ని పనులు, ఊహించని స్నేహాలు, ఊహించని ప్రేమ సమస్య అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఆ ప్రేమ బంధం అనేది ఇలా జాతకంలో ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి వ్యవసాయదారులకి, ఉద్యోగదారులకి వాళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన టైము, మంచిగా ఎదగాల్సిన టయాలు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి కొన్ని ప్రమోషన్ మార్పులు, కొన్ని చేంజెస్లు, కొన్ని ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోవటం, మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావటం, ఇలాంటి కొన్ని సంఘటనలు, కొన్ని పనులు ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా కొంతమంది పెళ్ళిళ్ళు, బిడ్డలకి, కొడుకులకు కానీ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఏమిట్రా అంటే, మ్యారేజ్ చేసిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సమస్యలతో, వాళ్ళ భార్యాభర్తల సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి వాళ్ళకి ఎందువల్ల అవుతుందా అని మీరు చాలా వరకు ఏదో ఒక విధానాలుగా వాళ్ళని సెట్ చేయాలి, వాళ్ళు బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు చేసిన గడియలు అంటారు, కొన్ని గడియలు, ఆ గడియలలో కొంత మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బంది పడటం, నమ్మిన వాళ్ళు కొంచెం దగ్గర వచ్చిన వాళ్ళు దూరం చేయటం, వాళ్ళ మీద ఉన్న గ్రహాల వల్ల వాళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవలు వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, వాళ్ళకి సమస్యలతో సతమతం కావటం, ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు కొన్ని సతమతం అవుతున్నారా? వాళ్ళ అదృష్ట గడియలు బాగుండాలి అంటే, మీ అదృష్ట గడియలు బాగుండాలి, మీ కుటుంబం మీద ఎలాంటి నరదిష్టి పడుకోకుండా లక్ష్మి మీ చేతిలో నిలబడాలి, మనస్సు శాంతిగా ఉండాలి, ఆరోగ్యాలు మీరు బాగా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన గ్రహదోషాలని కొంచెం శాంతం చేయించుకోవాలి. మరి గ్రహదోషాలని శాంతం చేయించాలంటే శ్రీ విష్ణు మహావిష్ణు పూజా బలం మీరు చేయాలి. ఆ మహావిష్ణు పూజా బలం చేసి మీరు దగ్గర వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి ఎవరికైనా సరే అన్నదానం చేయాలి. కొంతమంది పిలిపించి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో మన అన్నదానం అనేది చేసినట్టుగైతే మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది. మరి ముఖ్యంగా చేయాల్సిన ఆ మహావిష్ణు పూజా బలం మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. మీరు ఏ ఉద్యోగం అనుకుంటున్నారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆ ఉద్యోగాల్లో అభివృద్ధి అవుతుంది. మీరు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నారో వాళ్ళు మీకు తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. మరి మీరు చదవాల్సిన వాళ్ళకి, విద్యాదారులకి వాళ్ళు చదువు రంగంలో కూడా చాలా వరకు సతమతం అయిపోయి వాళ్ళకి జ్ఞాపక శక్తి లేక మధ్యలో ఫెయిల్ అయిపోయి బ్రేక్ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళకి కొత్తగా చెట్టు నరిగేస్తే మళ్ళీ ఇగురు ఎలాగ వస్తుందో వాళ్ళకంటూ ఒక అదృష్ట యోగం అనేది వస్తుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఆ నవగ్రహాలు అనేది వాళ్ళ మీద నుంచి తొలగిపోయేట్టుగా, వాళ్ళ మైండ్ బాగుండేట్టుగా, వాళ్ళు చేసే పనులు అభివృద్ధిగా అయ్యేట్టుగా ఇలాంటి కొన్ని సమస్యల్లో ఉన్నారు. కాబట్టి
ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళకి ఈ విధంగా చేస్తే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గం ఉంది. ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ నెలలో వీళ్ళకి ఒక భూమిలో అయినా కానీ వాళ్ళ స్థానములైనా కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక రూపంలో ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగము పట్టబోతుంది. దాంతోపాటు వీళ్ళకి భూమిలో బంగారం దొరికినట్టుగా ఏదో ఒక విధంగా ప్రాప్తి కలిగే యోగం కూడా వీళ్ళ జాతకంలో కొంచెం ఉంది. ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది మీకు అనేది మీ జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏ గుడికి వెళ్ళి మీరు ఎన్నెన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా, ఏ పూజ చేసినా ఫలించుకోకుండా, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి ఎలా ఉంది సమస్య అనేది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది అనేది మేము చూసి తప్పకుండా మీ జాతక యోగాన్ని చూసి చెప్పగలుగుతాము. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు ఆలోచించి చేయండి. కాబట్టి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ 2వ నెలలో అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు మహాశక్తి సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇప్పుడు చిన్న జాతర రాబోతుంది. కాబట్టి ఆ జాతర టయాలలో మీరు తప్పకుండా అమ్మవారిని మీరు పాల్గొని, లేదు మీరు అంత దూరం రాని వెడల మీ ఇంట్లో ఆ అమ్మవారికి సమ్మక్క సారలమ్మకి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు పౌర్ణమి రోజున పూజించినట్టుకైతే మీ మీద ఉన్న కష్టాలు, దరిద్ర దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.